ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మనం మనుస్మృతిలో ధర్మాల గురించి చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ధర్మం వల్లే మనకు సుఖం కలుగుతుంది అన్న విషయాన్ని చెప్తూ ఉన్నారు. అధర్మం వల్ల అసుఖము దుఃఖమే కలుగుతుంది. ఈ విషయం గురించే మళ్ళీ మళ్ళీ చెప్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి ధర్మం గురించి తెలుసుకుంటున్న సెక్షన్లో ఉన్నాము. ధర్మము అధర్మము రెండింటి గురించి మన వ్యాసుల వారు 2 చోట్ల మనకు రాసిచ్చారు. ఒకటి భగవద్గీతలో ధర్మం దాన్ని ధృతి అని పిలుస్తూ 3 పద్యాలు ఇచ్చారు. తర్వాత ఆ విధంగా గుణాలతో కూడి ఉన్న ధృతులతో ధర్మాలతో కర్మలు చేస్తూ ఉన్న వాళ్ళకు ఎటువంటి సుఖాలు కలుగుతాయని మళ్ళీ ఒక 4 శ్లోకాలు ఇచ్చారు. వీటిని చూద్దాము. వీటితో పాటే భాగవతంలో 4వ స్కందంలో 8వ అధ్యాయంలో అధర్మం గురించి చెప్తూ వచ్చారు. దీన్ని కూడా చూసుకుందాము. ముందు భగవద్గీతలోని ధర్మము, దానివల్ల కలిగే సుఖాసుఖము, ధర్మాధర్మాల వల్ల కలిగే సుఖాసుఖాలు చూద్దాము. ఇప్పుడు ముందు ధర్మం అంటే ఏమి, అది ధృతిగా మన పట్టుదలగా మనం దేన్ని పట్టుకుంటామో అది ధర్మం, ఆధారమై ఉన్నది అని అర్థం. ధర్మం అన్నా ధృతి అన్నా ఆధారం అన్నా వాటికి ఒకటే అర్థం ఉంటుంది. ఎందుకంటే ఏదైతే ఆధారమై ఉంటుందో దాని పేరు ధర్మం. దాన్ని మనం వెళ్ళి పట్టుకుంటాము ధృతిగా. కాబట్టి ఆ పట్టు యయా ధారయతే అది ధృతి. దేంతో ధరిస్తామో అది ధృతి, ధర్మం అని అర్థం. ఇప్పుడు మనం ఒకవేళ పట్టుకునేది దేన్ని, మన ధర్మం దేని గురించి అంటే మన ప్రాణేంద్రియ క్రియలను పట్టుకుంటాం మనము. వాటిని ధరిస్తాము. మన మనసుని ధరించి పట్టుకుంటాము. అది ఎట్లా పడితే అట్లా జారిపోవడం, పరిగెత్తడం, ప్రపంచంలోకి తనిష్టం వచ్చినట్టు ముక్కలు చెక్కలవ్వడం, ఏడుస్తూ ఉండడం, నవ్వుతూ ఉండడం, అన్‌కంట్రోలబుల్‌గా దాని ఇష్టం వచ్చినట్టు అది ప్రవర్తించకుండా మనసుని ధరించి ఉంచితే అది మనసుని ధృతితో పట్టుకుని ఉండడం. ప్రాణం మీద తీపితో ప్రాణం బాగుంది, ప్రాణం బాలేదు, ప్రాణముంది, ప్రాణం పోయింది అని ప్రాణాలతోటే మనము రమిస్తూ ఉన్నాము. ప్రాణాలతోటే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నామంటే అది ఆసురీ లక్షణము. అసువుల గురించే ఆలోచన ఉంటే ఆసురీ లక్షణము. ప్రాణాలను కూడా ధరించి ఉంచుతాము. అవి కూడా ప్రాణాలు కూడా జారిపోకుండా ఇంద్రియాల్లో నుంచి ప్రపంచంలోకి వాటిని ఆపి ఉంచుతాము. పైగా ప్రాణ వాయువులను నిగ్రహించామంటే, శ్వాస జయం సాధించామంటే వాక్కులను కూడా మనము నియంత్రించగలము. చాలా ముఖ్యమైన విషయము. అట్లానే ఇంద్రియ వ్యాపారాలన్నీ ఉంటాయి. కంటికి చూడ్డము, చెవికి వినడము, నోటికి మాట్లాడడం, రుచి చూడడం ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఈ ఇంద్రియాల యొక్క వృత్తులను కూడా మనము ధరించి ఉంచామంటే అది ఏ ధృతియో దాని గురించి చూద్దాము. కాక క్రియలు మనం చేసే కర్మలను కూడా మనం కంట్రోల్ చేస్తాము. మన కర్మలు మన కంట్రోల్‌లో ఉంటాయి. మన ఇంద్రియాలు మన కంట్రోల్‌లో ఉంటాయి. మన ప్రాణాలు తద్వారా వాక్కులు మన కంట్రోల్‌లో ఉంటాయి. మన మనసు మన కంట్రోల్‌లో ఉంటుంది అంటే ఇంకా దాన్ని మించిన సుఖం ఇంకొకటి ఉండదు. ఎట్లా చెయ్యాలి ఇదంతా? ఎట్లా కంట్రోల్‌లో ఉంచుతామంటే మూర్ఖంగా, అజ్ఞానంతో, మొండి పట్టుదలలతో కాదు. ధృతి అంటే మొండితనం గాదు. యోగేన, యోగంతో, జ్ఞానంతో వాటిని ధరించాలి. అది గూడా ఎట్లా? అవ్యభిచారిణ్యా యోగేన. వ్యభిచారము లేని, సదాచారంతో ఉన్న, యోగంతో, సన్మార్గంలో ఉన్న జ్ఞానంతో మనం ఒకవేళ మన ప్రాణేంద్రియ క్రియలను ధరించి ఉన్నామంటే అటువంటి ధృతి, అటువంటి ధర్మమేమున్నదో అది సాత్వికమైన ధర్మం. అది సాత్వికమైన ధర్మం. అయితే ఎప్పుడైతే మనము చాలా పట్టుదలగా చేస్తాం, ఏదైనా పని చేసినా సరే,
ఏదైనా మాట్లాడినా సరే, ఏది ఆలోచించినా, ఏదైనా సరే మనం పట్టుదలతోటే చేస్తాము. కానీ దేని గురించి పట్టుదల? మన మనసేంద్రియ ప్రాణ క్రియలను నిగ్రహించడం గురించిన ధారణ గాదు. ధారణ దేని గురించి? ధర్మార్థ కామాలు కావాలి అని ధృతితో పట్టుకుని ఉంటాము. ధర్మార్థ కామాలు మూడే. వీటి గురించి మాత్రమే మనకు ఆలోచన ఉంటుంది. ఎంతసేపటికి వీటిని పట్టుకుంటాం మనము. నేనేవో కర్మలు చేస్తూ ఉన్నాను, ఏవో కోరికలున్నాయి, ఏవో అర్థాలు సాధిస్తూ ఉన్నాను అనుకుంటూ, త్రివర్గ సాధన గురించి మాత్రమే మన ధారణ ఉన్నది అంటే, అటువంటి ధృతి, ఆ ధర్మము ఫలాకాంక్షలతో, అక్కర్లేని ప్రసంగాలతో ఉన్నది అంటే అది రాజసికమైన ధృతి. రాజసికమైన ధర్మమది. అయితే అంతకన్నా గూడా తక్కువ రకము ఏ దుర్బుద్ధితోటైతే, ఏ దుర్మేధస్సుతో ఉన్నవాడు దుర్మేధాః అధర్మంతో వాడు స్వప్నాలను, భయాలను, శోకాలను, విషాదాలను, మదాన్ని వదిలిపెట్టలేకపోతాడో, ఎటువంటి ధర్మాన్ని పట్టుకోవడంతో వాడు శోకమోహాలను, భయ విషాదాలను, స్వప్నాలను, మదాన్ని మొదలైన వాటిని వదిలిపెట్టలేక అవి వీన్ని తగులుకుని ఉంటాయో, అటువంటి ధర్మం, అటువంటి ధృతి మొండి పట్టుదల, తామసికమైన ధృతి అని చెప్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్నవి మనకు మనుస్మృతిలో చెప్పినవైనా సరే, భాగవత పురాణంలో చెప్పినవైనా సరే, భగవద్గీత శాస్త్రంలో చెప్పినవైనా సరే, చెప్తున్న విషయాలను మనం ఎట్లా పట్టుకుంటున్నాము అన్నది కూడా చాలా ముఖ్యము. చెప్తున్న దాన్ని మొండిగా పట్టుకున్నాము మనము, మూర్ఖత్వంతో పట్టుకున్నాము. మనకు, మన చుట్టూ ఉన్న వాళ్ళకు శోకము, భయము, విషాదము మొదలైనవే కలిగిస్తున్నది అంటే, అటువంటప్పుడు చేసే పని తామసికంగా చేస్తూ ఉన్నాము. దానివల్ల మనకు దుఃఖమే మిగులుతుందని అర్థం చేసుకోవాలి. ఉపవాసం చెయ్యడము అవసరము అని చెప్తే, ఇంకా శరీర ఇంద్రియాల్ని మొత్తాన్ని భయంకరంగా బాధపెడుతూ, మనల్ని మనం బాధపెట్టుకుంటూ, ఇతరులను హింసిస్తూ, మనము శోకిస్తూ, ఇతరులను భయపెడుతూ మనం అటువంటిదేదైనా చేశామనుకోండి. మనుస్మృతిలోనో, భాగవతంలోనో, భగవద్గీతలోనో ఇంకేదైనా సరే శాస్త్రంలో ఉపవాసం చెయ్యండి, లేదా అబద్ధం చెప్పొద్దు, లేదా ఎవరిని హింసించొద్దు, ఇట్లాంటివేవైనా ఉన్నాయనుకోండి. దానం చెయ్యి. ఫర్ ఎగ్జాంపుల్ దానం చెయ్యి అని చెప్పారనుకోండి. ఇంక దానం ఎట్లా జేస్తాడంటే వాడు, దుర్మేధ వాడికి బుద్ధి సరిగ్గా పనిచేయదు. దానం చెయ్యమంటే, ఇంట్లో ఉన్నవన్నీ తీసుకొని వెళ్ళి, ఇంకా దొరికినవన్నీ తీసుకొచ్చి, అడుక్కొని తీసుకొచ్చి, దొంగతనం చేసి తీసుకొచ్చి, ప్రతిది దానం చేసి, వాడికి, వాడింట్లో వాళ్ళందరికీ హింస కలిగిస్తున్నాడనుకోండి. ఇన్ని కలిపి చేయకపోవచ్చు. ఇటువంటివేదో ఒకటో, రెండో అన్నో చేస్తున్నాడనుకోండి. వాడికి వాడు శోకం కలిగించుకుంటూ, ఇతరులకు భయం కల్పిస్తూ, విషాదమే మిగిలేటట్టు వాడు ఆ విధంగా దానాలు చేస్తే, దాని పేరు తామసికమైన ధృతి, ధర్మము. దానివల్ల దుఃఖమే ఉంటుంది. చెప్పిన దాన్ని ఎట్లా చేస్తున్నావు అని కూడా చూసుకొని చెయ్యాలి. అదే దానం ఎగ్జాంపుల్ చూద్దాము. నాకేదో వస్తుంది. నేను దానం చేశానంటే ఈ ధర్మము, నాకేవో కోరికలు తీరుతాయి, పిల్లలు పుడతారు, లేకపోతే ఏదో ఉద్యోగం వస్తుంది, లేకపోతే ఏదో ఊర్ధ్వగతులుంటాయి, గొప్ప లోకాలుంటాయి, బతుకున్నంత వరకు బాగుంటుంది, చచ్చిపోయినాక ఇంకా బాగుంటుందనుకుంటూ, ఏవో అర్థాలు కాంక్షించి వాడు కోరికలతో ఉండి ఇటువంటి ధర్మాలన్నీ ఆచరిస్తూ పోయాడంటే, దానం చేశాడనుకోండి. అటువంటి దానం వల్ల వాడికి ప్రతిఫలాలు ఆకాంక్షిస్తూ ప్రసంగాలతో, సాంగత్యాలతో, కర్మలతో వాడు తగులుకుని చేస్తూ ఉన్నవన్నీ రాజసికమైన కర్మలు. దాని గురించి సుఖం ఎట్లా ఉంటుందో కింద చెప్తారు చూద్దాము. కాక అదే దానము మన ప్రాణేంద్రియ క్రియలను నిగ్రహించుకుని, ఏ ఫలాకాంక్ష లేకుండా, ఆ దానమన్న ప్రక్రియతో సంగం లేకుండా, ఎవరిని భయపెట్టకుండా, నన్ను నేను బాధ పెట్టుకోకుండా, శోకమోహాలు లేకుండా, ఏడుపులు లేకుండా, మదంతో నేను కాబట్టి అని లేకుండా, ఒకవేళ దుర్బుద్ధి లేకుండా మామూలుగా దానం చేయడం మంచిదని చెప్పారు. నా దగ్గర ఉన్నది నేను నలుగురితో పంచుకుంటాను అని ఒకవేళ
నలుగురితో పంచుకున్నాడంటే దానం చేయడం అంటే నా దగ్గరుంది, నీ దగ్గర లేదు కాబట్టి పుచ్చుకో అని ఇచ్చేది మదంతో చేసే దానము. నీకిచ్చాననుకో నాకేంటో చాలా వస్తుంది అని చేసేది ప్రతిఫలాకాంక్షతోటి చేసే దానము. ఏ కారణం లేదు. నా దగ్గర ఉన్నది నేను పంచుకుంటున్నాను అని మన ప్రాణేంద్రియ క్రియలన్నీ తన వశంలో ఉండగా వశి అయి ఎవరైనా ఒకవేళ దానం చేశారనుకోండి. నేను దానం అని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏ కర్మ అయినా ఇంతే. దాంతో కలిగేది సాత్వికమైన ధృతి. దానివల్ల కలిగేది సాత్వికమైన సుఖము. కాబట్టి ఇప్పుడు అసలు ధృతి పట్టుదల ఎట్లా ఉంటుందో, ధర్మాలు ఎట్లా ఆచరిస్తారో, ఎటువంటి గుణం ఉన్న వాళ్ళని చెప్పారు గాబట్టి, అటువంటప్పుడు వాళ్లకు సుఖం ఎటువంటిది కలుగుతుందని చెప్తూ వస్తూ ఉన్నారిక్కడ. ఇదానీమిప్పుడు సుఖం గురించి చెప్తాను పట్టు అంటున్నారు. ఇది మళ్ళీ గుణాలను బట్టి, మనిషిలో ఉన్న గుణాలను బట్టి త్రివిధం 3 రకాలుగా ఉంటుంది. ముఖ్యంగా సుఖము అభ్యాసం వల్ల మనకు గొప్ప ఆనందాన్నివ్వాలి. మనకు సుఖం కలుగుతూ ఉంటే, ఆ సుఖం పెరుగుతూ ఉండాలి. అంతేగాని కొంచెం సుఖంగానే అనిపించింది, తర్వాత ఇంక బోర్ కొట్టింది, దుఃఖం అనిపించింది, ఇంకా ఇష్టం లేకుండా పోయింది అట్లాంటివి గాకూడదు. మన సుఖము అక్షయంగా ఉండాలి. అదసలు కలుగుతున్న కొద్దీ ఇంకా పెరుగుతూ ఉండాలి. పైగా ఏ సుఖం కలిగితే దుఃఖానికి అంతమైపోతుందో, దుఃఖం అసలు లేకుండా పోతుందో, దుఃఖ స్పర్శ లేని అక్షయమైన సుఖమేమున్నదో అది సుఖము. అయితే కానీ అందులో గూడా వాడి గుణాన్ని బట్టి రకాలుంటాయి చూద్దాం పట్టు. ఏ సుఖమైతే ముందు కొంచెం కష్టంగా ఉంటుంది ఆచరించడము. కానీ ఏదైనా ఒక కర్మ, ఒక పని చేసినప్పుడు ఇనీషియలీ కొంచెం కష్టంగా అనిపించినా కూడా, పరిణామంలో చివరికి దాని ఫలితం ఎట్లా ఉంటుందంటే అమృతంలాగా ఉంటుంది. అటువంటిదేదైనా ఉన్నది అంటే, అటువంటి సుఖము ఏదైతే ఆత్మ బుద్ధి ప్రసాదజం మనసుకు, బుద్ధికి శాంతిని కలిగిస్తుందో, బుద్ధి గూడా శాంతిగా ఉంటుంది, మనసు గూడా శాంతి ఉంటుందంటే, ఆ విధంగా కలిగే సుఖమేదున్నదో అది సాత్వికమైన సుఖము. ముందు ఒకవేళ ఆ కర్మ, ధర్మము చెయ్యాలంటే కొంచెము కష్టం అనిపించినా గూడా చదువుకోవడం ఎగ్జాంపుల్. చదువుకోవడం వల్ల మనకు గొప్ప శాంతి కలుగుతుంది జ్ఞానం వల్ల అని తెలుసు గాబట్టి, కానీ మొదలుపెట్టినప్పుడు కష్టం అనిపిస్తుంది మరి. ఏవో కర్మల్లో ఉన్నప్పుడు పనులు తగ్గించుకుంటూ, చదువుకుంటూ, ఆలోచించుకుంటూ, బుద్ధిని వంచి ముందు దేహేంద్రియ ప్రాణ వ్యాపారాలే కష్టము. వాటిని కూర్చోబెట్టడం కష్టం. కొంచెం వయసు పెరుగుతుంటే శరీరం గూడా సహకరించదు. ప్రాణాలు ఊరుకోవు. ఇంద్రియాలు ఒప్పుకోవు. అవన్నీ ఉంటాయి. వాటిని కూడా తట్టుకుని ముఖ్యంగా బుద్ధిని వంచాలి యాక్చువల్‌గా మనం చదివే చదువుకు యాక్చువల్‌గా బుద్ధిని వంచి అర్థం చేసుకోవాలి. కష్టం అనిపిస్తుంది. విషంలాగా అనిపిస్తుంది. ఏడుపొస్తుంది. బాధనిపిస్తుంది. కానీ కొంత ఓపిక చేసుకొని ముందుకు వెళ్ళామంటే పరిణామంలో ఎంత అమృతంలాగా ఉంటుంది. అలవాటయిందంటే బుద్ధికి ఆ అభ్యాసం ఒకవేళ ఇంకా రమత్వము, ఆ రుచి తెలిసిందంటే దుఃఖం అంతమైపోతుంది. సుఖం మొదలవుతుంది. అది ఇంకా వృద్ధి చెందుతూ పోతుంది. మనసు ఎంత సుఖంగా ఉంటుంది. బుద్ధి ఎంత శాంతిగా ఉంటుంది. అటువంటిది సాత్వికమైన సుఖం. తర్వాత విషయ ఇంద్రియ సంయోగాత్ ఏవో విషయాలున్నాయి. బయట శబ్దాలు, దృశ్యాలు మొదలైనవి రుచులు అవన్నీ. నా ఇంద్రియాలున్నాయి. శబ్దాలకు నా ఇంద్రియం చెవులు. రూపాలకు, దృశ్యాలకు నా ఇంద్రియాలు కళ్ళు. రుచులకు నా ఇంద్రియం నోరు. ఈ సంయోగం అవి ఇవి కలవాలి. వాటి వల్ల అగ్రం స్టార్టింగ్‌లో అమృతంలాగా ఉంటాయి. ఏదైనా ఒక మంచి పాట విన్నామంటే అమృతంలాగా ఉంటుంది. మంచి రుచిగల భోజనం తిన్నామంటే చాలా సంతోషంగా ఉంటుంది. అమృతంలాగా ఉంటుంది. ఏదైనా ఒక దృశ్యం చూసామంటే మన సొంత బిడ్డల ముఖం చూసామంటే ఇంకెంతో సంతోషం, సుఖం అనిపిస్తుంది. కానీ ఎంతసేపు పరిణామంలో కొంతసేపు అయ్యేసరికి మారిపోతుంది. ఇంకా అదే ముఖం ఎంతసేపు చూస్తాము, బోర్ కొడుతుంది, విసుగొస్తుంది, పో పోయి ఆడుకోపో, చదువుకోపో అని చెప్తాము. అదే పాట ఎన్ని సార్లు వింటాము, రెండోసారి, మూడోసారి వినేసరికి ఇంక చాలనిపిస్తుంది. అదే రుచిగల పదార్థం ఎన్ని సార్లు తింటామో ఇంక చేదులాగా తయారవుతుంది. ఆ రకంగా ముందు బానే ఉంది కానీ విషంలాగా మారిపోయిందంటే
అటువంటి సుఖము రాజసికమైన సుఖము, అది సుఖమా మారిపోయింది గదా! విషమైపోయింది అది. సుఖం నిలబడలేదు సుఖంలాగా. వృద్ధి చెందలేదు. దుఃఖంగా పరిణామం చెందింది. కాబట్టి అది సుఖమా? సుఖమని పిలవలేం దాన్ని. కానీ ఏదో స్టార్టింగ్‌లో కొంచెం సుఖంలాగానే ఉంది గాబట్టి, ఇంకా ఆ గ్రూప్‌లో పెట్టుకోవాల్సొస్తుంది గానీ, లేకపోతే అది ఎప్పుడో వెంటనే జారైపోతుందది అక్కడి నుంచి. లేకపోతే యద్ అగ్రే చ అనుబంధే చ సుఖము. ఎటువంటి సుఖము స్టార్టింగ్‌లో, ఎండింగ్‌లో ఒకటేలాగుంటుందది. ఆత్మనః మోహనం మనసికి మోహాన్ని కలిగించేది. నిద్ర, ఆలస్యము, ప్రమాదము కలిగించేది. ప్రమాదం అంటే ఆదమరచి ఉండడము, మత్తులో ఉండడము, ఆలస్యము, అలసత్వము, నిర్లక్ష్యము, నిద్ర, మతిమరుపు ఇటువంటి వాటితోటి కూడి ఉంటుందది. ఏమీ తెలియకపోతే ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అంటారు. ఈ పద్యానికి అర్థం చెప్పినప్పుడల్లా నేను ఇదే చెప్తానో ఏంటో మరి. నేనే గాదు అసలు ఎవరైనా సరే, ఈ పద్యానికి అర్థం చెప్తూ ఉన్నారంటే ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ గ్యారంటీ‌గా చెప్తారు. బికాజ్ అది ప్రపంచంలో అది నానుడి. ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అని నిజంగానే అజ్ఞానము పరమ సుఖం అనుకుంటారు. కాదు. సుఖంలాగా కనిపించే మోహమది, మత్తు. తామసికమైన సుఖమది. తప్పు, అది సుఖమే గాదసలు. అది సుఖము గాదు, అసుఖము గాదు. అది విచిత్రమైన మోహమది. ప్రమాదంతో కూడి ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఉంటాయి. మనం ఏమి చేశామన్న దాన్ని బట్టి, ఏమి అనుభవిస్తామో, ఎటువంటి సుఖం కలుగుతుంది అని ఆధారపడి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలి మనము. ఇప్పుడు మన భాగవతంలో ఉన్న ధర్మాల గురించి, అధర్మాల గురించి మనం చూస్తూ వస్తూ ఉన్నాము. ఇవాళ అధర్మం గురించి చూపిస్తాను. ఇక్కడ సంస్కృతంలో రాసి ఉన్నదని తెలుగులో మన పోతన భాగవతంలో చాలా అందంగా ఉన్నది. అది చూపిస్తాను. అధర్మ శాఖలు అని మళ్ళీ ఇదే 4 స్కందంలో ధ్రువోపాఖ్యానం మొదలయ్యే కన్నా ముందుంటుంది. అధర్మానికి ఎప్పుడైనా సరే అసత్యం తోడై ఉంటుంది. దీని గురించి ఎంత సుదీర్ఘంగా మాట్లాడుకున్నామంటే మనము పోతన భాగవతంలో ఈ సెక్షన్ దగ్గర చూసుకున్నాము. వ్యాస భాగవతంలో అక్కడ చూసుకున్నాము. మళ్ళీ ఇక్కడ చూసుకుంటాం. ఎన్ని సార్లైనా చూస్తాము. అధర్మం ఎప్పుడు అసత్యంతో కూడి ఉంటుంది. అధర్మము, అసత్యము ఉన్నాయి అంటే దంభముంటుంది, మాయలు, మోసాలుంటాయి. దానికి ఎప్పుడు నికృష్టమైన కృతి కర్మలే ఉంటాయి. తప్పు పనులే ఉంటాయి. లోభితనాలు, ఆ నిష్కృతులతో కూడి ఉన్నవాళ్ళు, క్రోధంతో, హింసలతో కూడి ఉంటారు. దాంతో కలి అంటే కలనము, గొడవలు, దురుక్తులు, అనరాని మాటలు, చెయ్యరాని చేతలు, అనరాని మాటలు బయలుదేరుతాయి. అయితే అంటే కొడితే ఊరుకుంటారంటే ఎవరైనా? మనల్నేమైనా అంటారేమో అని భయం ఉంటుంది. క్షణక్షణము చస్తూ బ్రతికే జీవితం ఉంటుందది. జీవితం గూడా గాదు. ఇంక దాంతో నరక యాతనలన్నీ అనుభవిస్తూ ఉంటారు. యాతనము, నరకము, నిరయము అని చెప్తున్నారు. నిరయం అంటే నరకం, యాతన. నరక యాతనలు అనుభవిస్తూ ఉంటారు. దేనివల్ల ఇదంతా? ఒక్క అధర్మం ఉన్నది అంటే, దానికి అబద్ధాలు, డంబాలు, మాయలు, క్రోధాలు, హింసలు, లోభితనాలు, నిష్కృతులు, తప్పు పనులు, గొడవలు, దుర్మార్గమైన మాటలు, భయాలు, మృత్యువులు, చివరికి నరక యాతనలు అన్నీ కలుగుతాయి ఒక్క అధర్మం ఉన్నదంటే. అని చాలా సింపుల్‌గా చెప్తూ వచ్చారు మన వ్యాస మహర్షి. ఇప్పుడు అటువంటి అధర్మాలను వదిలిపెట్టి, భగవంతుడు చెప్తున్న విధంగా సాత్వికమైన ధృతితో, సాత్వికమైన ధర్మాలను జ్ఞానంతో ఆచరిస్తూ సుఖాన్ని పొందడం అత్యవసరం మనకు. దాని గురించే ఇక్కడ చెప్తూ ఉన్నారు మనకు మనువు గారు. ఎప్పుడైనా సరే హింసలు చేయరాదు. ఎవరిని హింసించరాదు. నాస్తిక్యం, వేద నింద, దేవతా దూషణ, ద్వేషము, దంభము, మానము, క్రోధము, తీవ్రమైన మనస్థితులు, పరిస్థితులు, వాడి పద్ధతులు ఇవన్నీ ఎందుకొస్తాయి? అధర్మం వల్ల. ఇక్కడ చూసుకున్నాం గదా! అధర్మం గురించి. ఏమేమి చూసుకున్నామో భయము, మృత్యువు, కోపము, హింస ఇవన్నీ ఏమేమి చెప్పామో, దంభము, మాయ అవన్నీ, లోభితనం అవన్నీ ఎక్కడెక్కడ ఏమేమి చెప్పారో
అవన్నీ ఇక్కడ చాలా సింపుల్‌గా ద్వేషం, దంభం, మానం, క్రోధం, తైక్ష్ణ్యం అని అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఆ లిస్ట్ అంతా వస్తుంది. ఒక్క అధర్మం ఉంటే మొత్తం వచ్చి చేరుతాయి. అధార్మికమైన నరుడు అబద్ధంతో కూడి ఉన్నవాడెప్పుడింట అధార్మికుడున్నాడంటే అనృతం వాడి ధనమై ఉంటుంది. అధర్మం ఉన్నది అంటే అబద్ధం ఉంటుంది. అనుమానం లేదు. వ్యాసుల వారిక్కడ అధర్ముడికి మృష అని భార్య అని చెప్తూ వచ్చారు కథలాగా. అధర్మానికి మృష అంటే అబద్ధం. అధర్మం, అసత్యం కలిసుంటాయి. ఎప్పుడైనా సరే. అధర్మం ఉన్నది అంటే వాడికి అనృతం ఉంటుంది. ఇంక దాంతో హింస ఇవన్నీ ఉంటాయి. అటువంటి వాడు సుఖాన్ని వాడు ఏధతే పొందడు. వాడి సుఖం వృద్ధి చెందదు. వాడి సుఖము వృద్ధి చెందదు. ఇక్కడ మన భగవంతుడు ఏది చెప్పారో, అభ్యాసాత్ రమతే అని అటువంటి సుఖం వాడికి కుదరదు, రాదు. వచ్చిన సుఖము పరిణామంలో విషంలాగా మారిపోవడం, లేదా వచ్చిందేంటో కూడా అర్థం కాకుండా ఉండడం ఉంటుంది. కాబట్టి మనం ఏం చెయ్యాలంటే, సీదన్నపి మనకెంత కష్టమైనా సరే, ఎందుకు అంటే, మనం కోరుకుంటున్న లాంటి సుఖము అగ్రంలో ముందు ముందు కొంచెం కష్టంగా అనిపించినా గూడా దాని పరిణామం ఎట్లా ఉంటుందంటే కాన్సిక్వెన్స్ ఎప్పుడూ అమృతమే అయి ఉంటుంది. అటువంటిది కావాలి మనకు కాబట్టి, ఇనీషియల్‌గా కొంచెం కష్టం అనిపించినా, మనకు దుఃఖం వచ్చినా సరే, ఎప్పుడైనా సరే మన మనసును అధర్మంలో ప్రవేశపెట్టరాదు. ఎప్పుడు మన మనసును ధర్మంలో ఉంచరాదు. ఎందుకు అంటే, అధార్మికానాం పాపానాం ఆశు పశ్యన్ విపర్యయం. అధార్మికంగా ఉన్న వాళ్లకు అటువంటి పాపంలోకి, పతనంలోకి, జారిపోవడంలోకి ఎందుకు అధర్మం ఉన్నది అంటే ఎన్నిట్లోకి జారుతారు వాళ్ళు? అధర్మం ఒక్కటి ఉన్నది అంటే అబద్ధాల్లోకి జారుతారు. డాంబికాలు, మాయలు, మోసాలు, క్రోధాలు, హింసలు, లోభితనాలు, భయాలు, మృత్యువులు, యాతనలు, నరకాలు అవి ఇవి చెయ్యరాని కర్మలన్నింట్లోకి వాడు జారిపోతాడని చెప్పారు కదా వ్యాసుల వారు. అట్లా వాళ్ళు పాపాల్లోకి రకరకాల ఒక్క అధర్మం ఉన్నదంటే మిగిలినవన్నీ ఇక్కడ హింస దగ్గర నుంచి ఇంక అన్నీ వచ్చి అనృతం దగ్గర నుంచి అన్నీ వచ్చి చేరిపోతాయి. ద్వేషాలు, దంభాలు, మానాలన్నీ. కాబట్టి అధార్మికులు ఎట్లా పాపంలోకి జారుతున్నారని చుట్టూ చూసుకో నువ్వు. విపర్యయం పశ్యన్ వాళ్ళ విపరీత పరిణామాలు ఎట్లా ఉన్నాయి? పరిణామేనా అని చెప్పారిక్కడ. పరిణామే ఎట్లా ఉంటుంది? పరిణామే ఎట్లా ఉంటుంది? పరిణామే ఎట్లా ఉంటుంది? పరిణామాలు చెప్తున్నారాయన. పరిణామాలు చెప్తూ వచ్చారు. ఈ పరిణామాలు చూసుకో నువ్వు. చుట్టూ చూసుకో. అధర్మంతో ఉన్నవాళ్ళు ఎట్లా జారిపోతున్నారో చూసుకో. కాబట్టి అది అర్థం చేసుకుని, నీ మనసుని ఎప్పుడు ధర్మంలోనే నిలబెట్టి ఉంచు. ఎంత కష్టమైనా సరే, అధర్మంలోకి అసలు తొంగి గూడా చూడకు. నా అధర్మచరతః లోకే సద్యః ఫలతి గౌహీవ. శనైః ఆవర్త్యమానః తు కర్తుః మూలాని కృంతతి. ఎవరైనా అయినా సరే అధర్మంలో చరిస్తూ ఉన్నారనుకో ఈ లోకంలో. మరి వాడు బానే ఉన్నాడు గదండీ! వాడు అధర్మం చేస్తున్నాడని మనకు తెలుసు. కానీ అయినా గూడా బానే ఉన్నాడు గదా! బాగా వృద్ధిలోకొచ్చాడు గదా! బాగా డబ్బులున్నాయి, ఇళ్ళున్నాయి, కార్లు ఉన్నాయి. అందరూ ఆయన్ని గౌరవిస్తారు. బాగా రెస్పెక్ట్ చేస్తారు. అంతా బానే ఉంది గదండీ! ఏమి ఇబ్బంది లేకుండా ఉన్నాడు. సుఖంగా, శాంతిగా. నేనే ధర్మం పట్టుకుని ఇంత అవస్థలు పడుతున్నాను అని ఎప్పుడైనా అనిపిస్తే కూర్చోండి, ఆలోచించుకోండి. అధర్మంలో చరిస్తున్న వాడికి లోకంలో ఆ అధర్మానికి ఫలము ఏం చెప్పారు భగవంతుడు? అధర్మానికి ఫలము 2 చెప్పారు. ఒకటి ముందది సుఖంలాగానే అనిపించినా కూడా తర్వాత అది వాడికి విషంలాగా పరిణమిస్తుంది అని చెప్పారు. లేదా తామసికమైన మనస్థితితో ఉన్నావంటే అగ్రే అనుబంధే ఒకేలాగా నీకు మోహం కలిగిస్తుంది. ప్రమాదంలో ఉంటావు. మృత్యువు, భయము, నిద్ర, అలసత్వం ఇవే ఉంటాయి అని చెప్పారు గదా! అటువంటి ఫలితాలు ఏవండి మరి? లేవు గదా! వాడు అధర్మంతో ఉన్నాడని తెలుసు. కానీ బానే ఉన్నాడు గదా! అంటే ఏదో ఒక గోవు వెంటనే ఫలించి పాలిస్తుందా? ఒక ఆవు ఉన్నదనుకోండి వెంటనే నువ్వు కోరుకోగానే అక్కడ పాలొస్తాయా? రావు గదా! జరగవలసింది ఉన్నది. ఫలించేందుకు ఆ కాలం రావాలి. జరగవలసినవి జరిగితే వాడికొచ్చే ఫలితం వాడికొస్తుంది. తప్పకుండా వస్తుంది. శనైః నెమ్మదిగా వస్తుంది. ఆవర్త్యమానః అది మళ్ళీ వాడు చేసిన అధర్మం తిరిగొచ్చి వాడినే నశింపచేస్తుంది.
వాడు చేసిన పాపము వాణ్ణి వదిలిపెట్టి పోదు. వాడు చేసిన అధర్మము మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది. వచ్చి ఆ కర్త అటువంటి అధర్మం చేసిన వాడెవడున్నాడో వాడి మూలాలను మొత్తం నశింపచేస్తుంది. వాడి మూలాలని నాశనం చేస్తుంది. ఒకవేళ అయినా గూడానండి నువ్వు చెప్పినా గూడా నాకు నమ్మబుద్దవ్వట్లేదు. బాగుపడ్డ వాళ్ళు చాలా సుఖాలను అనుభవించి పోయారండి అంటే పోతారు. యది న ఆత్మని పుత్రేషు న చేత్ పుత్రేషు న పృషు నతు ఏవ తు కృతః అధర్మః కర్తుః భవతి నిష్ఫలః. ఒకవేళ వాడు చేసిన పాపము వాడి సమయంలోనే ఫలించి దాని యొక్క ఫలితాన్ని వాడింకా అనుభవించలేదంటే ఆత్మని నయ్యది. వాడు గాకపోతే వాడి పిల్లలు అనుభవించవలసి వస్తుంది. పిల్లలు గాకపోతే వాడి పౌత్రులు అనుభవించవలసొస్తుంది. ఎప్పుడైనా సరే కృతః అధర్మః అధర్మం చేశాడంటే ఆ కర్త వాడి యొక్క అధర్మానికి ఫలితము ఎప్పుడూ నిష్ఫలమైపోదు. న భవతి ఏవ అది నిష్ఫలమవ్వడం అన్నది ఉండదు. తప్పకుండా అనుభవిస్తాడు. ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ సమయం పట్టొచ్చు. ఇట్లాంటివన్నీ పిచ్చివన్నీ చూసుకుని తాత్కాలికంగా అప్పటికప్పుడు కలిగే సుఖాల గురించి, అప్పటికప్పుడు కలిగే లాభాల గురించి చూసుకుని అధర్మాల వైపుకు పోవద్దు. శాశ్వతమైన ఎప్పుడు వృద్ధి చెందుతూ ఉన్న దుఃఖస్పర్శ లేని అక్షయమైన సుఖం కావాలంటే మాత్రము శాస్త్రాల్లో చెప్తున్న ధర్మాలను శాస్త్రం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా జ్ఞానంతో ఆచరిస్తూ వచ్చావంటే మాత్రము తప్పకుండా భగవంతుడు చెప్పిన విధంగా ఉన్న ఏ అభ్యాసాత్ రమతే యత్ర దుఃఖాంతం నిగచ్చతి చ అటువంటి సుఖాన్ని తప్పకుండా పొందుతారు. శాస్త్రాన్ని నమ్మాలి, భగవద్వచనాన్ని నమ్మాలి. వీటిపైన నమ్మకం విశ్వాసం లేకపోతే ఏమైపోతావు? నాస్తిక్య బుద్ధి వద్దో, వేద నింద చెయ్యకో, నమ్మో అని చెప్తూనే మొదలుపెట్టారు. దేన్ని నమ్మకపోతే ఇంక దేన్ని ఆధారం చేసుకుని ఉండగలం మనము? కాబట్టి అధర్మం చేసిన వాడి పాపము తప్పకుండా వాడి వెంటబడి వస్తుంది. వాడు అనుభవించి తీరవలసిందే. అప్పుడు కాకపోతే తర్వాతైనా సరే. అయితే అట్లానే ధర్మమాచరించేవాడి పుణ్యం కూడా వాడి వెంటే వస్తుంది. అప్పటికప్పుడు ఫలించకపోయినా సరే తప్పకుండా అది ఫలితాన్నిస్తుంది. ఇదే విషయము మనము అధర్మానికి పెట్టుకుని చూసాం కదా. అధార్మికుల యొక్క పాపము విపర్యయాన్ని ఇస్తుంది అంటే విపరీత పరిణామాలు ఇస్తుందని చూసుకో నువ్వు. కాబట్టి అధర్మం చేయకని చెప్పారు కదా. దీన్నే మనము ధర్మంగా వ్యవహరించడం గురించి కూడా చూసుకుందాము. ఎవరైనా ధర్మంగా ప్రవర్తిస్తే వాడి యొక్క పుణ్యము వాడికి తప్పకుండా భగవంతుడు చెప్పిన పరిణామాలను ఇస్తుంది. వీళ్ళకు కూడా పరిణామాలుంటాయి. అవి ఎట్లా ఉంటాయంటే అమృతోపమమైన పరిణామాలుంటాయి. ధర్మంలో చరిస్తున్న వాడికి కూడా వాడి ధర్మము వెంటనే ఫలించకపోవచ్చు. ఒక్కొక్కసారి వాడు చాలా ధర్మంగా భగవంతుడు చెప్పిన విధంగా, భగవంతుడు మెచ్చే విధంగా, భగవంతుడు చెప్పాడని మొండిగా వీడిష్టం వచ్చినట్టు వీడికి నచ్చినట్టు కాదు. భగవంతుడు చెప్పిన విధంగా, భగవంతుడికి నచ్చే విధంగా వాడు ఒకవేళ ధర్మాలు ఆచరిస్తూ ఉన్నాడంటే ఒక్కొక్కసారి అవి కూడా వెంటనే సద్య ఫలితాలను ఇవ్వవు. నెమ్మదిగా ఇస్తాయి. ఒక్కొక్కసారి శనైహి, కానీ తప్పకుండా వాడు చేసిన ధర్మము వాడితోటే ఉంటుంది. వాడిని వదిలిపెట్టి పోదు. అదేం చేస్తుంది అప్పుడు? వాడు ధర్మంగా జీవిత పర్యంతం వాడట్లా ఉన్నాడంటే ఎప్పుడూ వాడి మనసుని అధర్మంలో నిలబెట్టకుండా, ఒక్క క్షణం కూడా అధర్మం గురించి ఆలోచించకుండా ధర్మంలోనే వాడున్నాడంటే మాత్రం, వాడు ఎప్పుడూ ధర్మంలోనే ఉన్నాడంటే మాత్రము ఆ కర్త యొక్క మూలాలను కూడా నశింపచేస్తుంది. మళ్ళీ జన్మ కారణాలు లేకుండా పోతాయి. వాడికి ముక్తి కలుగుతుంది, మోక్షం వస్తుంది దానివల్ల. ఒకవేళ అప్పుడు కాకపోతే తర్వాతైనా వస్తుంది, తర్వాతైనా వస్తుంది, తర్వాతైనా వస్తుంది. ఆ జన్మ కాకపోతే తర్వాత జన్మకైనా వస్తుంది, ఆ తర్వాత జన్మకైనా వస్తుంది. ఎన్ని జన్మలకైనా సరే వాడు పాటిస్తున్న, వాడు ఆచరిస్తున్న వాడి ధర్మం వాడిని వదిలిపెట్టిపోదు, వాడితో వస్తుంది. వాడు ఆచరించిన వాడి ధర్మము
ఆ కర్తను వదిలిపెట్టి ఉండదు. అది ఎప్పుడూ నిష్ఫలం కాదు. వాడి ధర్మము వాడిని ఎప్పుడూ కాపాడుతుంది. వాడి ధర్మము తప్పకుండా ఫలిస్తుంది వాడికి మోక్ష సుఖాన్ని. అక్షయమైన అభ్యాసాత్ రమతే యత్ర దుఃఖాంతం నిగచ్చతి చ సుఖమున్నదని చెప్తున్నారో. యత్తత్ అగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖమేదని మన భగవంతుడు చెప్తూ ఉన్నారు. ఆత్మ బుద్ధి ప్రసాదజం అని చెప్తున్నారు. అటువంటి సుఖము వాడికి తప్పకుండా కలుగుతుంది. అది నిష్ఫలం అవ్వదు అని చెప్తూ ఉన్నారు. మనము ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. దీని గురించే ఇంకా చెప్తూ వస్తారు. మనం చూస్తూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.